ఆర్యవైశ్య సభకు ఒక బాధ్యత ఉంది. మేము అక్కడ ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకం. మా యొక్క మోటివ్ అదే, మా ప్రమాణం కూడా అమ్మవారి దగ్గర చేసేది అదే. వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మేము వ్యక్తిగతంగా చూస్తాం, కానీ ఆర్యవైశ్య సభ తరఫున ఫలాని వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వండి అని పిలుపునిచ్చేటువంటి సాంప్రదాయం ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభలో లేదు. అది అభ్యర్థులు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు కోరుతా ఉన్నానంటే, ఆర్యవైశ్య సభను మేము రాజకీయాలకు లాగడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే రాబోయే తరాల్లో ఫలాని వ్యక్తి ఆ వద్దు రాజకీయంగా సపోర్ట్ చేశాడు, ఈ వద్దు నేను కూడా చేయొచ్చని ఇంకొక అధ్యక్షుడు చెప్తాడు. ఆ యొక్క సంస్థను చిన్నాభిన్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ఎవరు వచ్చినా అని వారితో పని చేయించుకునేదానికి మటుకు ముందుంటాం, ఏ పార్టీ గెలిచినా. కాకపోతే ఇవాళ రాష్ట్రంలో 3% పైన ఆర్యవైశ్యులందరూ ఉన్నారు. రాను రాను మన యొక్క వ్యాపారాలు కూడా కష్టతరం అవుతున్నాయి. ప్రభుత్వం యొక్క పాలసీలతో, 2 కార్పొరేట్ వ్యాపారంతో మనకంతా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి యొక్క కృపతో మన ఇళ్లలో పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను చేయబట్టే ఇవాళ ఫ్యామిలీస్ అన్ని బతుకుతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి చేసిన ఆర్యవైశ్యుల సోదరులకు, పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు నందా వెంకటరామరెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని గురించి మీ అందరితో నాకు పరిచయం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కడపకు నన్ను పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. కానీ చాలా తక్కువ టైంలో నాకు ఈ అవకాశం రావడం, మీ అందరినీ కలుసుకోవడం ప్రత్యేకంగా ఈ సందర్భంగా సంతోషకరమైన వాతావరణం. నేను మంచి చెడు ఆలోచన చేసి ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలకు. ప్రొద్దుటూరు అంటానే గుర్తుకొచ్చేది వ్యాపారం, సెకండ్ బాంబే అని కూడా పిలుస్తారు. మీ అందరికీ స్వేచ్ఛమైన వాతావరణం కల్పించాలా వ్యాపారం చేసుకుని. ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా దానికి రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళైనా మీరు మద్దతు ఇస్తే ప్రతి వర్గం వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు మీరు ఆలోచన చేయండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ రియాక్టివేషన్ అని కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం అమరావతి రాజధానిగా ఏర్పరచుకోవడం, మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కంపెనీలు రావాలన్న కొత్త రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యాపారాలు జరగాలని చాలా ఇబ్బంది. అటువంటి పరిస్థితులలో కూడా ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన పన్నులు మోసుకోకుండా ఆ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా మనందరి అదృష్టంతో ముందుకు సాగినాడు తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడే కానీ తీసుకొని రాలేదు. వైసీపీ అభ్యర్థి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ గారు వ్యక్తిగత విమర్శలు పోకుండా వివరించి ఓట్లాడుతాము అని చెప్పారు. సరే, ఇది ఆహ్వానించదగిన విషయం, మేము కూడా అట్లా చేయము, చాలా మంచిదని చెప్పడం జరిగింది. అయితే వెంటనే మళ్ళా కేవలం విషయం ఇదే సమావేశంలో ఇక్కడికి వచ్చి చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మళ్ళీ నేను ఒక పాంప్లెట్ వేయడం జరిగింది. ఈ పాంప్లెట్ వచ్చిన తర్వాత మా మిత్రులైన వయసు ప్రభుత్వంతో స్నేహితులతో మాట్లాడారు. అన్న, దీనికి అందరికీ సమాధానం చెప్పాల్సిన పనిలా, అందరికీ తెలుసు మాకు, అట్లా ఎట్లా మరి తెలుసు అని మేము వివరించకుండా పోతే పడిపోయినట్టయితే నిజం లేదు అంటే జవాబు చెప్పకపోతే వాళ్ళు చెప్పింది నిజమా, ఏది నిజమనే సందేహం మీ మనసులో సందేహాలు అట్లే మిగిలిపోతాయి. కాబట్టి కొంతవరకు ఒక 3-4 విషయాలు చర్చించి మీ అనుమానాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొండారెడ్డి అధికారము, కొండారెడ్డి చేసిన మంత్రి భవిష్యత్తు అంటారు.
అరాచక పరిపాలన ఉంటుందని చెప్పినారు. అయ్యా మీరందరూ తెలుసుకోండి, మా నాన్నగారు గతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ పొద్దుైనా మేము అధికారం నిలబెట్టామా? మా అధికార బలంతో రోజువారీ కార్యక్రమాలు ఏదైనా జోక్యం చేసుకున్నామా? కేవలం ఎలక్షన్ టైంలో తప్ప, వారికి చేదోడు వాదాలు ఉండడానికి ఎలక్షన్ టైంలో తప్ప ఏ పొద్దు మేము ఆయన అధికారంలో ఏ రోజు జోక్యం చేసుకోలేదు. అధికార కార్యక్రమాలు కానీ, అభివృద్ధి విషయాలు కానీ, ఇంకో దాంట్లో కానీ ఏదాన్ని నేను ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. మా వ్యాపారం మేము చేసుకుంటాను. అది అడ్డం పెట్టుకొని మేము అభివృద్ధి అదే కొంతమందికి అనిపించవచ్చు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని దాంట్లోనే లాభాలు ఫలాలు అందుకుంటుంటారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా చేస్తే మాకు ఈ రోజు పరిస్థితి ఉండేదేం కాదేమో. మేము అప్పుడు చేయలే. ఎందుకంటే మా నాన్న 2004లో 2009లో అధికార పక్షంలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఏం చెప్తే అది జరిగేది. నేను అప్పుడు వాళ్ళకి ఆ టైంలో మరి అదే అభివృద్ధి అధికారులు అక్కడ సంపాదించాలంటే నాకు అప్పుడు ఏ అవకాశం లేదు, ఉండకూడదు. అప్పుడు కాదని నా వ్యక్తి నా స్వయం కృతాపరాధంగా దానికి ఎవరు ఏం కారణం కాదు. నేను చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది అంతే. ఇప్పుడు భవిష్యత్తులో నాన్నగారికి అవసరమైతే మాత్రం చేదుడుగా వాడగలుగుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. నేను భవిష్యత్తులో మళ్ళా రాజకీయాల్లో ఉంటానా లేదని ఈ రోజు నేను నిర్ణయించుకోలేదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను. ఇప్పటికైతే నేను భవిష్యత్తులో ఆ రోజు 2029 నేను ఉంటానని నాకు ఈ రోజు అయితే నిర్ణయం చేసుకోలేదు. రెండోది, మాకు స్నేహితులుగా ఈయన సత్యమయ్య, మాలపాటి సత్యమయ్యకు బాధ్యత ఉంటారు, ఆయనకు ఇబ్బంది పెట్టారు. మాలపాటి సత్యమయ్య గత 35 సంవత్సరాలుగా మా కుటుంబానికి అక్రమమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు లావాదేవీలు జరిగినాయి మా మధ్య. నేను కొంత ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రోజు మా మధ్య ప్రపంచాలు రాలే, ఈ రోజు కూడా ఉన్నాయని మేము అనుకోవడం లేదు. వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా బాధపడి కూడా మమ్మల్ని అడగలే. ఆయనకు ఏ అవసరం వచ్చినా మేము వచ్చినా, మాకు ఏ అవసరం వచ్చినా మేము అడగకుండానే ఆయన దగ్గరికి వస్తూ వచ్చినాడు. ఆయన కరోనాలో చనిపోతే మరణవాంగ్మూలం అనేది యాక్చువల్ మరణవాంగ్మూలం అంటే ఎవరైనా హత్యా ప్రయత్నం చేస్తున్నా హత్య గావించేటప్పుడు చనిపోయే ముందు ఇచ్చేదాన్ని మరణవాంగ్మూలం అంటారు. ఆయన కరోనాలో తను చనిపోతే మరణవాంగ్మూలంలో తెలియజేసినాడు అని చెప్పి మాట్లాడటం అనేది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఆయన కరోనాలో చనిపోతే రెగ్యులర్గా వాళ్ళకి ఎప్పుడు ఉంది ఆరోగ్యం అని కనుక్కుంటా వచ్చినాం. చనిపోయిన తర్వాత కాటికి పోయేటప్పుడు కూడా ఆయనకున్నే ఎంట వచ్చిన 10 మందిలో నేను మా నాన్న ఉన్నాం. కాటికి తీసుకుపోయినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే ఈ కరోనా ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఆయన, ఎందుకంటే సత్యమయ్యకు నా దగ్గర బాండ్లు పత్రాలు కూడా ఉండేవి కదా మా ఆర్థిక లావాదేవీల మధ్య. ఆయన బుక్లో రాసుకొని నాకు ఆ బుక్ వచ్చి తీసుకొచ్చి చూపించడం ఇది కరెక్టా కాదా అని ఆయన డైరీ. అదే బుక్ని పట్టుకొని ఆయన భార్య ఒక సంవత్సరం క్రితం మా దగ్గరికి వచ్చింది. అది ఏది ధృవీకరించుకునే దానికి ఇది కరెక్టే కదా, అవునా కాదా అని. అది 100% కరెక్ట్, దీంట్లో చెప్పినాము. దాని తర్వాత కొంత పేమెంట్ ఇచ్చినాము, ఇంకా కొంత ఇవ్వాల్సింది. వాళ్ళు దాని గురించి మాకు ఏ రోజు ఒత్తిడి చేయాలో ఎవరినైనా అడిగితే నన్ను చొక్కా పెట్టుకుని మీ సంఘం తరపున నన్ను అడగండి. ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆయనకు అనావసరం జరిగితే కట్టేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఏదైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మాత్రం మా ఇంటికి మీరు ఎల్లవెల్లలు రావచ్చు. ఆయన అంటే ఖచ్చితంగా కొడుకులో ఫోన్ చేసినట్టు అంటే మాకు తెలియకుండా ఎవరు రాసినారో కూడా మాకు తెలియదు, దీంతో మాకు సంబంధం లేదు. అట్లా ప్రమాణాలు చేసి పారిపోయే గుణం మాది కాదు, మేము కూడా అట్లా చేయం. శివగణేష్ గారి ప్రస్తావించాను. శివగణేష్ అనే వ్యక్తి మా బాబాయ్ రామచంద్రరెడ్డి గారికి స్నేహితుడు. గత 40 సంవత్సరాలుగా మాకు తెలుసు. మా కుటుంబానికి వారికి సంబంధాలు ఉన్నాయి. ఆ స్నేహ సంబంధాల వల్ల కొంత వ్యాపారాలకు లబ్ధి కూడా పొందినాడు. ఆయన దూరం దానికి ఆయన వ్యాపార లబ్ధి ముందే ఆయన కమిషన్ రాయితీ కావాలి మేము అడగలేదు, దాని గురించి కాదు. అయితే ఇద్దరి సంబంధాల్లోనే కొంత డబ్బు విషయంలో తేడా వచ్చినప్పుడు
నేను మాట్లాడడం జరిగింది రామచంద్రారెడ్డి మధ్య శివగణేష్ మధ్య. ఇది వాస్తవం జరిగింది, నేను ఒప్పుకుంటాడు, జరిగిందైతే వాస్తవం. అయితే సరే, ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ఆ సుదీర్ఘంగా మీకు వివరించాల్సిన వల్ల నేను చివరిలో అన్న పేపర్లు ఇవ్వండి, పేపర్లు కనపడలే, ఆడలేదు, సరే అన్నీ వద్దు, చాలా టైం అయిన తర్వాత కాణిపాకంపై ప్రమాణం చేసిన రామచంద్రారెడ్డి రాజు ఉంటే తీసుకో అని చెప్పి, అట్ట కాదు కాణిపాకం దూరం వద్దు, పొద్దుకు కనకా పరమేశ్వర ఉదాహరణ అన్న అంటే వస్తా అని మళ్ళా మేడం. అది మళ్ళీ ఒక నెల రోజులు జరిగింది. అన్న నువ్వు మళ్ళీ పొద్దుకు కావాలంటే నీకు టైం ఉండడంలే, దుర్గం విజయవాడకు హైదరాబాద్ రెగ్యులర్గా తిరుగుతున్నావు కదా, నువ్వు హైదరాబాద్ పోయేటప్పుడు విజయవాడకు పోయేటప్పుడు మాట చెప్పు, దుర్గామాత దగ్గరికి పోయి నువ్వు ప్రమాణం చేయి రామచంద్రారెడ్డికి ఇది అంటే ఉండే ఏదైతే ఒప్పుకున్నామో ఈ బాకీ కాక నువ్వు వేరే బాకీ ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అడిగాను. చేద్దాం దానికి పోసుకొని చేశాను. మళ్ళా నెల రోజుల తర్వాత అన్న నేను రావడంలే, మీ టేబుల్ మీద కనకా పరమేశ్వరి బొమ్మ ఉంది, ఆమె మీద ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నీకు ఉన్నాయంటే ఆ బాకీ కూడా మేము జవాబాదారి ఉంటాం, నేను రామచంద్రారెడ్డి జవాబాదారి ఉంటాను చెప్పి ఆ మాటలు చేయాలని చేయింది దాన్ని బలవంతం చేసినప్పుడు కుర్చీల నుంచి లేచి ఆయన వెళ్ళిపోయినాడు. ఇది జరిగిన తర్వాత అంటే ఇన్ని చేయొచ్చు చెప్పిన తర్వాత ఈయన ఏదో కావాలని మోసం చేస్తున్నాడనే ఉద్దేశం నాకు భావన కలిగింది. అది తప్పో ఒప్పోయింది, కానీ అయితే నేను అప్పటి రోజు మాత్రం ఇది న్యాయం కాదు, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందని కొంత బలవంతంగా సంతకాలు పెట్టించిన మాట అయితే వాస్తవం. అయితే ఆ రోజు కూడా ఏ తిట్టు పదం కానీ భూత పదం కానీ వాడలే. ఆయన విసుమంతా ఇది కూడా చేయి చేసుకునేది కానీ లేకపోతే మాట్లాడడం కూడా జరగలేదు. కేవలం నాకు తప్పదు, రాయాలి, తప్పు చేస్తున్నాను అని మాత్రమే అన్నాని మాట్లాడుతానే చేయించిన తప్ప ఇంతకంటే నేను చేయాలి. అయితే దాని తర్వాత కూడా ఆ పరిష్కారానికి ఈ పెద్దలు ఏం చేశారు, ఈ స్టేజ్ మీద కూర్చునే వాళ్ళు, అది నాకు ఇష్టం ఉన్నా లేకపోతే ఈ పెద్దలు చెప్పడం వల్ల ఆ పంచాయతీని ఒప్పుకుని అది అయిపోయింది. దాంట్లో న్యాయాలు వారికి తెలుసు. ఇప్పుడు ఈ దీంట్లో ఎంత వాస్తవం ఉంటుందో మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే ఇన్ని చెప్పిన తర్వాత మిట్టా పాపయ్య దాని మీద ఇంకెక్కువ చెప్పాల్సిన పని, ఎందుకంటే భద్రయ్య గారు విశెట్టి రామ్మోహన్ గారు సవివరంగా తెలియజేశారు. అయితే దాంట్లో 99 ఏళ్లకు లీజులు తీసుకున్నారు అనేది కాదు, నేను దానికి ఎందుకంటే ఈ ఆధారాలు కూడా తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఇచ్చే జీవోలు, ఎన్ని ఏళ్లకు లీజులు ఇచ్చింది, ఎవరెవరికి లీజులు ఇచ్చింది, ఈ వ్యక్తుల పేర్లన్నీ కూడా. అయినా ఈ పెద్దలు వివరించిన తర్వాత నేను దీనికి జోలికి కూడా మీద అనవసరం అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం 12 సంవత్సరాలకు మాత్రం లీజులు ఇచ్చినారు. రెండవది నేను అంటే మీరు ఒకరు దీంట్లో తప్పుంటే ఈ పెద్దలు వివరించారు. ఎందుకంటే దీంట్లో వరదరాజరెడ్డి కానీ వరదరాజరెడ్డి కుటుంబానికి కానీ లేదా ఆ కుటుంబంతో ఉన్న బినామీలు కానీ ఎవరికైనా ఒక అంగుళమైన దాంట్లో స్థలం ఉందా? ఉందేమన్నా విశెట్టి రామ్మోహన్ గారు వీరభద్రయ్య గారు చెప్పారు, ఉందా? ఇప్పుడు కూడా ఏదైనా మేము దాంట్లో ఆ నందిని కాంప్లెక్స్లో మాకు ఒక అంగుళమైన ఏదైనా ఉంది మేము రాయించుకున్నాం, లేకపోతే మా బినామీ ఎవరైనా మీరు ఉన్నారంటే మీ అందరి ఈరోజు రికార్డులు చేసుకోండి, టీవీలో మళ్ళీ ఎప్పుడైనా చూపించండి. ఎప్పుడైనా అది బయట పెడితే వెంటనే ఒకవేళ వరదరాజు గారు అధికారంలోకి వస్తే కూడా మీరు చూపించిన మరుసటి క్షణమే ఆయనకు రాజీనామా చేయించే బాధ్యత నువ్వు చేస్తావు కదా. మీరు తప్పని చెప్తే చేస్తావు కదా రాజీనామా. ఇది మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తాను. ఒక అంగుళం స్థలమైన దాంట్లో ఉందంటే అంగుళం స్థలం ఒకటి డబ్బులు. అవును, విశెట్టి రామ్మోహన్ గారు చెప్పారు, 1:1 తీసుకొని అది అంత ఇస్తారా లేదా? అవును, అది నేనైతే చేసిన తప్పే, దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కొడతాను. దానివల్ల డిలే అయింది, నా వ్యక్తిగత జీవితం కూడా దానివల్లనే నాశనమైంది. అయినా నేను ఆర్యవయసులు అందరితో తీసుకున్న 1:1 కూడా ఎవరికి కూడా తగ్గించుకోమని అడగకుండా అందరికీ డబ్బు పే చేయడం జరిగింది. అలాంటి ఆర్యవయసులకు 1:1లో ఎవరికి బాకీ లేదు. మీరు ఎవరైనా బాకీ ఉన్నారా మీరు చెప్పండి. దీంట్లో 2-3 మాత్రం నాకు ఎందుకంటే అది నేను కాదు, మా కజిన్ సంతకాలు చేసినట్టు రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన వంకల శ్రీధర్ వాళ్ళ మామ, ముస్సం సంబంధించిన ఆయన పేరు రమేష్ చక్రపాణి, అవి ఈ మధ్య వచ్చిన బయటకు పెట్టిన ప్రాణులు తప్ప
ఇంకొకటి దీనికి 1:1 వడ్డీ తగ్గించుకుని మాత్రం సత్యనారాయణ గుప్తా ఒక్క మాత్రం వడ్డీ తగ్గించుకోమని అడిగిన. అది ఎందుకు? అప్పుడు ఆయన డబ్బు తీసుకోలే. ఇన్ని ఏళ్ళ తర్వాత తీసుకుంటే ఇంకా అది ఆ రకంగా పోతే అన్నాశాన్ని ఇంకా కట్టేది కాదు, మనం వడ్డీ తగ్గించుకొని మాత్రం సత్యనారాయణ గుప్తా ఒక్కరు తగ్గించుకొని కట్టినా తప్ప మిగిలిన ఏ ఆడియో వేసి 1:1తోనే సహా లెక్క వేసి దాని తర్వాత టైం అయితే ₹2 వడ్డేసి కట్టినాను తప్ప ఎవరికి వడ్డీ వేసి తగ్గించుకొని కూడా నేను చేయలే. ఆ విధంగా మీరు ఎవరైనా ఉన్నారంటే సాక్ష్యం చెప్పండి. ఈ 1:1 నేను ఎవరికి బాకీ లేను కూడా. ఈ దేవరశెట్టి ఆదిలక్ష్మి దాంట్లో సైడ్లో ఏదో చేసినాము అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవరశెట్టి ఆదిలక్ష్మి స్థలాన్ని వాళ్ళ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అమ్ముకునే దానికి పర్మిషన్ కావాలని చెప్పి శంభు కుటుంబం అడిగినారు. దేవరశెట్టి కుటుంబం వాళ్ళు అడిగితే వరదరాజు గారు సహకరించి నేను నమ్మకునే దానికి ప్రయత్నం చేసినారు. దాని మీద కోర్టు వేద్యాలు నడిచినాయి. అన్ని సెటిల్మెంట్ అయిన తర్వాత దాంట్లో నిజంగా ప్రమాణం నాకైతే తెలియదు. కొంత ఏదో తీసుకున్నాడు అనేది ఏదో మా బాబాయ్ శివగణేష్ దాంట్లో సమస్య వచ్చింది. దాంతో శివగణేష్ ఇద్దరు కలిసి కొంత పొగలం తీసుకున్నారు. ఆ సెటిల్మెంట్ విషయంలో కొంత ఇష్యూ జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఈ ప్రమాణపూర్వకంగా చెప్తాండా ఉపరాగా వచ్చిన ₹1 కూడా నేను దాంట్లో తగలే. రామచంద్రారెడ్డితో శివగణేష్తో నేను కొనుక్కున్నాను తప్ప ధరగట్టి దాంట్లో ₹1 కూడా వచ్చిన నేను శ్రమపడవు. నేను కన్స్ట్రక్షన్ చేసుకుని నేను వ్యాపారం చేసిన దాంట్లో లబ్ధి వచ్చి లాభం వచ్చిందే తప్ప ఆ వచ్చిన లాభాన్ని నేను అప్పుడు నేను కాబట్టి అప్పుడు వాళ్ళకి రాయించిన వాస్తవమే. అంతకు తప్ప ఉపరాగా వచ్చేసి ఇచ్చిన ₹1 కూడా నేను తగలే. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాండా. మీరు కావాలంటే మా అకౌంట్స్ కూడా చెక్ చేయొచ్చు. దీంట్లో ఇంకా దయనీయమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారంలో మీ ఎమ్మెల్యే గారికి 15% భాగం ఉంది. ₹2.5 కోట్ల డబ్బు, 15% భాగం. ఇవన్నీ ఇప్పుడు మీరు కలిసి చేసి ఈరోజు మీరు చెప్తున్నారని మీరు కూడా చాలా మంది డౌట్ రావచ్చు. కలిసిన్నారు ఇప్పుడు బయట పెట్టుకుంటున్నారని. మేము బయట పెట్టుకోవాలనుకోలే, కలిసి ఇది భాగస్వామ్యం కలుసుకోవాలనుకోలే. నేనైతే భాగస్వామిని కాదు. నేను చేసే కన్స్ట్రక్షన్లో అతను భాగస్వామి కాదు. వాళ్ళు చేసిన ప్లాట్ల వ్యాపారంలో నేను భాగస్వామిని కాదు. వాళ్ళు చేసిన ప్లాట్ల వ్యాపారంలో మాత్రమే వాళ్ళకి 15% భాగం ఇచ్చింది. నేను కన్స్ట్రక్షన్ చేసుకునే అపార్ట్మెంట్స్ విషయంలో అతను భాగస్వామి కాదు. అయితే నాకు తెలిసే జరిగింది. అప్పుడు ఏంటంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తుంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వకపోతే పని జరగదన్నా, ఎట్లన్నా మేము ఇబ్బంది పడతాం, మేము ఇంత 14-15 కోట్ల డబ్బులు పెట్టినాం, ఎట్లన్నా ఇవ్వకపోతే అంటే కాదు గుర్తు ఇవ్వద్దు అని చెప్పడానికి. ఎందుకంటే ఆ రోజు వ్యాపారం జరగాలంటే ముందుకేస్తే నిలబడుతుంది. కాబట్టి సార్ మీ ఇష్టం అన్నానే తప్ప దాంతో నేను అతను కలిసి భాగస్వామ్యం చేసింది కూడా కాదు. ఆ 15%కి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే మేము అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఈ అపార్ట్మెంట్ ఈ సంబంధం లేదు అనే విషయం డాక్యుమెంట్ ఉంది. దీంట్లో కిరణ్ కుమార్కి భాగం ఉన్నట్టుగా 15%, దాంట్లోంచి అతను వైదొలుగుతున్నట్టుగా తనకు పూర్తి లబ్ధి పొందినట్టుగా ఈ అగ్రిమెంట్స్ రాసినాను, సంతకాలు పెట్టాను. వాస్తవంగా నేను నాకు దాంట్లో భాగం లేదని చెప్పడం ఎందుకంటే నాకు ఎక్కడ నేను రికార్డులో లేను. అఫీషియల్గా నేను భాగస్వామిని కాదు దాంట్లో. అయినా కూడా నేను భాగస్వామిని ఒప్పుకుంటా ఉన్నా. ఈయన రికార్డులో భాగస్వామి, రికార్డెడ్ భాగస్వామి. 2.5 కోట్లు ఉచితంగా డబ్బు తీసుకున్నట్టుగా 15% భాగం తీసుకున్నట్టుగా. మళ్ళీ తర్వాత ఇంకా రోజులు ఎప్పుడో ఒకసారి వస్తాయనే ఉద్దేశంతో నేను రికార్డులో సంతకాలు కట్టించుకున్నాను. ఈ డాక్యుమెంట్ తయారు చేసింది కూడా నేనే. వాళ్ళన్న చూసి చదువుకొని సంతకాలు పెట్టాడు. దీంట్లో ఒక 3వ క్లాజులో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. నాకు ఈ భాగం అంటే ద ఫస్ట్ పార్టీ అంటే రాజ్యమండ్రి కిరణ్ కుమార్ రెడ్డి. The first party hereby admits and acknowledges that this 15% shareholding solely constitutes goodwill. In fact, he has made no financial investment in relation to the proposed project. నేను రూపాయి అనేది ఇన్వెస్ట్ చేయకుండా కేవలం గుడ్విల్ కానీ 15% తీసుకున్నా. నేను ఇంత 15% ₹1 నేను రోజు కనీసం పొద్దున సాయంత్రం కూర్చొని మా వ్యాపారం అన్నింటిలో నేను భాగస్వామి. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఈ రసీదులు కూడా ఉన్నాయి, ఎంత అమౌంట్ తీసుకున్నామని.
పెద్ద మనుషులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు రషీద్ రికార్డు తీసుకోండి. రెస్టారెంట్ కూడా తీసుకోండి ఒక సెట్. తీసుకోండి. ఇది ఇప్పుడు చేస్తున్నదంతా ఇట్లా మాకు సంబంధం ఏంటంటే ఎప్పుడైనా మేము ఎవరి దగ్గరైనా మాకు మీరు వ్యాపారం చేసుకుంటుంటే కమిషన్ అని ఏ రోజైనా మేము అడిగినామా? 25 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏ రోజైనా ఇక్కడ పరిస్థితి వచ్చిందే? మీరు ఆలోచించండి. నేను దేవుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. అయితే వాళ్ళు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పకపోతే పారిపోయినట్టయితే అది. కాబట్టి మీరు జవాబు చెప్పాలనుకుంటున్నారు. ఈరోజు ఎస్ఎస్ మాల్ గురించి ప్రస్తావించినారు. ఎస్ఎస్ మాల్ అవును, నందిని క్లాత్ మార్కెట్ తర్వాత ఇంకా షాపులకు డిమాండ్ ఉండే ఉద్దేశంతో ఆ రోజు ఈ స్థలం అమ్మకానికి వచ్చినప్పుడు ఈ ప్రపోజల్ పెట్టింది నేనే. ఇట్లా చేస్తే లాభం వస్తుంది, మనకి ఈ విధంగా వస్తుంది. నందిని క్లాత్ మార్కెట్లో, సరే నందిని కాదు, వివేకానంద క్లాత్ మార్కెట్ ఎదురుగుండే క్లాత్ మార్కెట్లో ఒక్కొక్క రూమ్ ఇంత పోతా ఉంది. దాంట్లో సగం వేలతో కానీ 30% రేట్తో అమ్మినా కూడా మనకు లాభం వస్తుంది, మనం చేయొచ్చు అని. అప్పుడు మనతో వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఇద్దరు స్నేహితులు, అమ్మన్నా నువ్వు ఏం చెప్పినా పెద్ద పెద్ద చేస్తావు, ఇంత కది మనకు చూడతామా చేస్తామా అని మాట్లాడినారు. సరే ఇది కాదని చెప్పి నేను హైదరాబాద్ ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన ముందుకు వచ్చినాడు. ఫస్ట్ టోకన్ అడ్వాన్స్ హైదరాబాద్ శివాన్ రెడ్డికి హైదరాబాద్లో నాకు భాగస్తుడు 10 లక్షల రూపాయలు టోకన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ జమ అయినారు. జమ అయి మేమందరం కలిసి వస్తామని చెప్పి కలిసి వస్తామని తర్వాత అక్కడ ఉన్న 3 అక్క చెల్లెలది, 3 అక్క చెల్లెల్లో ఒకరిని వేరే వారికి అమ్మకపోయినప్పుడు ఆయన హైదరాబాద్ ఆయన చిన్నదానికి నేను రానులే, మీరే చేసుకోకండి అన్నాడు. సరే దాని తర్వాత చేసినాం, అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయింది, డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో ఇంకా మాకు బ్యాంక్ లోన్ రావాల్సిందే, ఒక 16 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ రావాల్సింది. ఆ బ్యాంక్ లోన్ వస్తే మీకు అంత ఈజీగా అయిపోతే ఈ డబ్బు మనకు సర్ప్లస్ ఉందనే ఉద్దేశంతో నేనే ఇంకొక ప్రపోజల్ చెప్పిన, వైజాగ్లో ల్యాండ్ ఉంది, దాన్ని ఏదో క్లియర్ చేసుకుంటే ఇప్పుడు అడ్వాంటేజ్ మంచి లాభం వస్తుంది, ఈ విధంగా చేద్దామని. దీంట్లో జనరల్గా రవీంద్ర గారు కూడా భాగస్తుడు, ముత్యాల రమేష్ ఉన్నాడు, శ్రీధర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా భాగస్తులు. ఆ ఇన్వెస్ట్ చేద్దామంటే ఆశపని, నేను ఆశపడినా వాళ్ళు ఆశపడినారు, లాభం వస్తుంది. ఎందుకంటే ఇది సక్సెస్ అయింది, ఇంకొకటి లాభం వస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు రాజకీయంలో అంత పలుకుబడి లేకపోవడం వల్ల అది ఆగిపోయింది, నిలబడింది. బ్యాంక్ లోన్ కూడా మేము అకౌంట్స్ సరిగా నిర్వహించలేకపోవడంలో బ్యాంక్ లోన్ రాలే. బ్యాంక్ లోన్ రాకపోవడము, ఆ డబ్బు ఇరుక్కోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే కొంత ఇంగ్లీషులకు డబ్బు కట్టినా ఈ దీంట్లో తీసుకునేది ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారు కోట్ల రూపాయలు. దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్కు ఒక్క పత్రం కానీ బాండ్ కానీ వీళ్ళు ఎవరు నాతో రాయించుకోలే. ఈరోజు నేను వాళ్ళకి బాకీ లేదన్నా కూడా అడిగేటోళ్ళు లేరు. కానీ నేను అందరికీ బాకీ ఉండా, బాకీ కాదు వ్యాపారంలో భాగస్వామి ఉంది. వీళ్ళందరికీ వాళ్ళ అనాపైసలతో వడ్డీతో సహా లాభంతో సహా చేర్చే బాధ్యత నాది. కొంత కారణాంతరాల వల్ల కొంత డిలే జరిగిండొచ్చు తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి నెరవేర్చి వాళ్ళందరికీ నా భాగస్వామ్యం ఈరోజు అపోవాలంటే నేను ఉన్నాయని అనుకోవడం. ఎందుకంటే మా భాగస్వామి మా మధ్య అయితే ఏ అపోహలు లేవు. నేను మొదటి రోజు చేరిన విధంగా ఇప్పుడు ఏ విధంగా మా స్నేహ సంబంధాలు ఉన్నాయో ఈ రోజుకి అదే విధంగా ఉన్నాయి. అయితే కొంత 14 రోజులు కొంత ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవం. నేను ఆరోగ్యం మధ్యన ఒత్తిళ్ళు వీటి వల్ల అయితే అతి త్వరలోనే దీని నుంచి గడ్డెక్కి నాకు లాభం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ముందు వాళ్ళ అసలు వడ్డీ తీర్చే మార్గాన్ని చేసి ఎట్టి పరిస్థితులు దాన్ని నెరవేర్చి చేసేస్తున్నాం, కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా మాటిస్తాను. సర్వే చేసిన దాంట్లో దాదాపు సంవత్సరం కాలం నుంచి సర్వే చేసినాం. ఆ సర్వే చేసి మనుషుల నుంచి సర్వే చేసినాక కానీ ఐడియా సర్వేలో కానీ మీరందరూ వరదరాజు లేటే పెద్ద టికెట్ కావాలని కోరుకోవడం నాకు టికెట్ ఇప్పించాను కాబట్టి నేను ఎలాంటి పెద్ద ప్రయత్నం చేయలేదు. ఒకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కలిసి సాధారణ అవకాశం ఏమని అడిగి వచ్చినాం.
అంత గొప్పగా మళ్ళీ ఏదో కమలాపురం నుంచి పబ్లిక్ మీటింగ్ కలిసా 6 గంటలు కలిసా కానీ ప్రజలు నాకు టికెట్ ఇప్పించినారు. 75% శాతం ప్రజలు నాకు సర్వేలలో కానీ అధికార సర్వేలలో కానీ వచ్చిన దాని నాకు టికెట్ ఖరారు చేసినారు. పొద్దుటూరుకు వచ్చిన సందర్భాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపట్టి సర్వేలు చెప్పారు. అయ్యా మీరందరూ కోరిన దాని వరదరాజరెడ్డి గారికి మెడలో పూలదండలు వేసిన చెప్పినాం. కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడ కావాలా అనేది మీరు కోరుకున్నారో మీరు అందరూ కోర్టులు వేసి గెలిపిస్తే మీకందరికీ ఒకే విషయం తెలియజేస్తున్నాను. నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఇన్ఛార్జిగా చంద్రబాబు గవర్నమెంట్లో ఇన్ఛార్జిగా దాదాపు 35 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. ఈ అధికారంలో ఉండబడిన సందర్భంలో ఏ ఒక్క వయసులో నేను రూపాయలు డబ్బు తీసుకున్నాను ఎక్కడైనా చెప్పండి. ఎక్కడైనా అప్పు చేసినా నేను చెప్పండి. ఏ ఆదివాసీ దగ్గర అంటే ఆదివాసీ అంటే నాకు భద్రై ఉన్నాడు. ఏ ఒక్క వ్యక్తి నాకు ఎన్ని ఇబ్బందులు కూడా ఒక రూపాయి ఎక్కడైనా తీసుకున్నారా? ఒక పట్టణానికి అప్పు పెట్టినామా? మా భార్య వాళ్ళందరూ ఎక్కడైనా మేము పలానా ఆడమ్మా పలానా ఇందులో భార్యము కోడళ్ళు కుటుంబం ఎక్కడైనా చెప్పి ఎక్కడైనా ఒక అప్పు చేసినారా? సినిమాలు కూడా ఊరికి టికెట్ పెట్టి కొనుక్కున్న సినిమాలు కూడా ఇంత నిజాయితీగా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కావాలని కోరుకుంటున్నారు. ఎవరో పుట్టుతల్లి మాట్లాడాలని ఇంకా ఎక్కడో 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మీరందరూ తెలుసుకునే ఇదేనానే నేను అడుగుతున్నాను. కాబట్టి నిజాయితీగా జీవించి చనిపోయేటంత వరకు ఇదే నిజాయితీగా జీవించి చనిపోతారే తప్పగా నేలాంటి అక్కడ ఒక దగ్గర దయాదర్శనాలు తీసుకుని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా భోజనం పెట్టి నా రూపంలో పడబెట్టుకొని నా మహిళల నుంచి పనులు చేసిన భద్రయ్య గారు చెప్పారు. రమేష్ మద్రాసు పోయినాం. అనంతపురం బయట వచ్చిన వాళ్ళందరికీ నా భోజనం పెట్టిన సొంతం ఉన్నాడు. హైదరాబాద్కి వచ్చింది నా రూపంలో కూర్చోబెట్టి గడ్డలు కొద్ది అందరికీ టిఫిన్ ఇచ్చి చేశాను. ఎన్ని కోట్లు తీసుకున్నాను? ఎక్కడైనా రూపాయలు అయినా నేను నా సొంత ఖర్చులు జీవితంలో నేను నిజాయితీగా బతకాలని ఒక నిజాయితీగా నేను జీవించాలని అనుకుంటున్నాను తప్పగా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని కాదు. నేను నిజాయితీగా జీవించి చనిపోవాలి. నాకు దేవుడు ఒక మానవ జన్మను ఇచ్చినాడు. ఈ జన్మకు సాధన చేసుకొని చచ్చిపోవాలనేది నా అభిప్రాయం తప్పగా ఎవరో ఏమనుకుంటారు కానీ ఏదో ఇక్కడ పనిచేస్తానే డబ్బులు తీసుకోవాలని కానీ ఏ ఒక్క పూట మీద ఎక్కడైనా నేను అధికారంలో సమయంలో ఒక హోటల్ కొనుక్కోవడం కానీ ఒక హోటల్లో రూమ్ తీసి ఆ రూమ్లో నేను ఉన్నాను కానీ ఎక్కడైనా ఎప్పుడైనా విషయాన్ని ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పని చేసుకుంటారు. ఎంతమంది పనులు చేసుకుంటే డబ్బులు ఇచ్చి ఎంతమంది వాళ్ళకి ఇబ్బందులు వచ్చే పనుల కోసం డబ్బులు అన్నిలకు నేను నిజాయితీగా జీవించి చదువుకోవాలనుకుంటాను తప్పక ఎవరో ఏమనుకుంటారని కానీ నా కొడుకు గురించి చెప్తాను. నా కొడుకు ఆఫీసులో కానీ కానీ వచ్చిందా నేను వయసు వచ్చేది కాబట్టి ఈ మధ్య నా కొడుకు నేను పెట్టుకుంటానా? తప్పేమంది కొడుకుని పెట్టుకుంటే నా కొడుకు తప్పు చేసినా కానీ నా మనిషిని నా దగ్గర ఉన్న కానీ అడ్డంగా కానీ ఏమన్నా కానీ తప్పు చేసి దగ్గర తీసేసినా కూడా. కాబట్టి మీరందరూ నిజాయితీతో కావాలని సందర్భంలో ఉంటున్నారు. కాబట్టి మీరందరికీ ఎక్కడికి ఎటువంటి నేను ఉన్నటువంటి రోజుల్లో ఎక్కడ కానీ ఏ వ్యాపారం కానీ ఏ ఒక్క పరిస్థితుల్లో ఇబ్బందులు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలను కాపాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడగలిగినారు. ఇప్పుడు కూడా అట్లా చూస్తానని నేను ఆలోచిస్తాను. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని ఏదో నా కొడుకు నేను ఎమ్మెల్యేతే నా కొడుకు అంటే నా కొడుకు నాకంటే నిజాయితీపడా నేను చెప్తాను. నేను దైవసాక్ష్యం చెప్తాను. మా కొడుకు నిజాయితీపడు. నాకంటే కొడుకు పుట్టినందుకు గర్వపడతాను. కాబట్టి రాజకీయాలలో గుడ్డ వెళ్ళాలని మాట్లాడాలని చెప్తాను. కాబట్టి నేను మీరందరూ
మీరందరూ ఆలోచించుకొని ప్రొద్దుటూరులో మంచి వాతావరణ పరిస్థితులు కావాలంటేనో లేదా న్యాయబద్ధమైన వాళ్ళు కావాలంటేనో నాకు ఓటు వేయండి. అంతేకాకుండా ఏదో నాకు ఆత్మీయ సమావేశం పెట్టడం కూడా నాకు ఇష్టం లే. అయితే ఏంటంటే ముందు మనం పెట్టాము, మనం పెట్టాలని పెట్టాము. మేము వచ్చేసి అఖిలంగా మొత్తంతో ఓట్లేస్తాము. ప్రతి సర్వస్వతంగా అనుకుంటే బయట ఆలోచించుకొని వాళ్ళు ఇష్టం ఓట్లేస్తారు. ఇక నేను చెప్పినంత మాత్రం మాకు పెట్టేస్తారని నేనైతే నమ్మేవాడి కాదు. మీకు మనసులో కలగాల, పొద్దుటూరు బాగా మంచి వాతావరణం ఉండాలా, మంచి పరిస్థితులు ఉండాలా, పొద్దుటూరు వ్యాపారం అభివృద్ధి కావాలి, పట్టణం ఇంకా పెద్దది కావాలంటే నిజాయితీ పడిన ఎన్నికలు ఉండాలి అనుకుంటున్నాను. నిజాయితీ పడిన అవసరం కదా, నిజాయితీ పడిన నిలిపించాల్సిన అవసరం మీకుంది.